అనుభవించవలసినటువంటి అవసరం ఏంటి, ఈ విషయాలు కొన్ని మనం ఇంట్రడక్టరీ పార్ట్ గా చూసిన తర్వాత ఈ దినము కొరక ఏర్పాటు చేయబడినట్టు వాక్యానికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఏ పరిస్థితుల్లో మనం శ్రమను అనుభవించవలసిన అవసరం వస్తుంది. రకరకాల పరిస్థితులు, రకరకాల వ్యక్తులు మరి శ్రమను అనుభవించవలసిన అవసరం వస్తుంది. మొదటిగా చూసినట్టయితే కొన్నిసార్లు వ్యక్తులు చేసిన పాప ఫలితంగా శ్రమను అనుభవించవలసిన అవసరము వస్తుంది. దీనికి just I would like to say a few words in English also. Sometimes people suffer as a result of their sins. చేసిన పాపాల ఫలితంగా. ఇక్కడ ఒక్కదానికి నేను జస్ట్ ఒకటి రెండు ఉదాహరణలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్తాను. ఇక్కడ ఒక ఉదాహరణ మొదటిగా మనం ఒక చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13-14లో ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొక్క విచారణ చేయక కన్న పిశాచముల యొక్క విచారణ చేయని దానిని వెతకినందుకు సౌలు హతమాయెను. ఆయన అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. సౌలు చేసిన పాపానికి గాను ఆయనకు మరణశిక్ష విధించి ఆ రాజ్యాన్ని మరి దావీదుకు అప్పచెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన చేసిన పాపానికి గాను అతను ఇక్కడ శ్రమ అనిపించినట్టుగా చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే మరి ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ వి ఆల్ నో, అది యూదా ఇస్కరియోతు చేసిన పాపానికి గాను మరి ఆ వెండి నాణ్యాన్ని అక్కడ దేవాలయంలో పడగేసి ఆయన గురి పెట్టుకొని చనిపోయినట్టుగా చూస్తున్నాం. సో చేసిన పాపానికి కొంతమంది శ్రమలు అనుభవిస్తారు. ఫస్ట్ కేటగిరీ. ఇఫ్ యూ కమ్ టు ద సెకండ్ కేటగిరీ, సమ్ సఫరింగ్ ఈజ్ సింప్లీ ఎ టెంప్టేషన్ ఫ్రమ్ సాటన్. సైతాను పెట్టేటువంటి శోధనల ద్వారా వచ్చేటువంటి శ్రమలు. ఈ అంశంకి ఈ కేటగిరీ కింద మనం తీసుకోవాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు. మనకు అందరికీ తెలిసినట్టు అపవాది పెట్టేటువంటి శ్రమల ద్వారా, శోధనల ద్వారా శ్రమను అనుభవించిన వాడు యోబు. మనకి చాలా బాగా తెలుసు యోబు జీవితంలో జరిగినటువంటి విషయాలు. యోబు 2వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు యోబును మొత్తెను. ఇక్కడ అపవాది కూడా మరి యోబు దేవునికి అంటే ఇష్టమైన వాడుగా ఉన్నాడు కాబట్టి, నీతిమంతులుగా ఉన్నాడు కాబట్టి, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అపవాదికి మన మీద ఏ విధమైనటువంటి హక్కు కూడా మన మీద ఉండదండి. కాబట్టి ఏం చేయాల్సి వచ్చిందంటే అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. యోబు అన్ని విషయాల్లో చాలా అంటే అభివృద్ధి చెంది ఉన్నాడు కాబట్టి నీ యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఎలా ఉంటుందో చూడమని అడిగినప్పుడు దేవుడు అంతవరకు ఆయన ప్రాణాన్ని బట్టి ఏం చేయొద్దని చెప్పేసి అపవాదికి పర్మిషన్ ఇచ్చినట్టు చూస్తున్నాం. పర్మిషన్ తీసుకొని వచ్చి చాలా భయంకరమైన వేదనలో శ్రమ యోగుకి క్రియేట్ చేసినట్టుగా చూస్తున్నాం. అయితే అంత వేదనలో కూడా మరి ఆ శరీరం అంతా కురుపులు వచ్చేసి అది ఆ పోక్కుంటున్న సమయంలో భార్య వచ్చేసి ఏమని చెప్పిందంటే యెహోవాని దూషించి మరణం కమ్మని చెప్పేసి చెప్పింది. అయినప్పుడు కూడా ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా యోబు చెప్పలేదు. అంత నీతిమంతుడిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది మరి అపవాది పెట్టినటువంటి శోధనల ద్వారా శ్రమను అనుభవించిన వాళ్ళ మొదలుగా మనం యోబుని చూస్తున్నాం. ఇంకా చాలా మంది బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నారండి. అయితే మరి నూతన నిబంధనలో కూడా ఎంతో మంది అపవాది శోధింపబడిన వాడిని మరి యేసు ప్రభువు మరి బాగు చేసినట్టుగా మనం నూతన నిబంధనలో చూస్తున్నాం. ఇక 3వ కేటగిరీ చూసినట్టయితే sometimes innocent people suffer as a result of other people's sins. అమాయకులు చాలా సార్లు శ్రమలు అనుభవించడం అనేది జరుగుతుంది. వేరే వాడు చేసిన పాపానికి ప్రతిఫలంగా అమాయకులు ఎన్నోసార్లు మరి శ్రమలు అనుభవించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎన్నోసార్లు మన నిజ జీవితంలో కూడా ఎన్నోసార్లు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఎవరో అంటే నెగ్లిజెన్స్ గురించి మరి ఎంతో మంది రోడ్డును పోయే వాళ్ళు, రోడ్డు మీద కొంతమంది ఫుట్ పాత్స్ మీద పడుకున్న వాళ్ళు ఎన్నోసార్లు యాక్సిడెంట్స్ చనిపోవడం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ మనం చూసినట్టయితే అంటే ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయినట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎన్నో మనం చూస్తుంటాం నిజ జీవితంలో. వి హావ్ బీన్ అబ్జర్వింగ్ సో మెనీ పీపుల్ ఇన్ అవర్ రియల్ లైఫ్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు అటు అపవాదించే శోధింపబడిన వాళ్ళు శ్రమ పడుతున్నారు, అండ్ ఎవరైతే పాపం చేశారో వాళ్ళు శ్రమ పడుతున్నారు. మరి చివరికి మనం ఒక విషయం గమనించినట్టయితే
అందరూ కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే అసలు ఫస్ట్ థింగ్, వై డూ వి సఫర్? ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ క్వశ్చన్ వాట్ వి నీడ్ టు గెట్ అన్ ఆన్సర్. Why do we suffer? I think almost we all know the answer for this. All people suffer as a result of Adam and Eve's sin. ఆదాము హవ్వలు చేసినటువంటి పాప ఫలితంగా ఈ పాపం అనేది ఈ లోకంలోకి ఎంటర్ అయ్యింది. శాపము, పాపము, వేదన, శ్రమ ఇవన్నీ కూడా ఈ లోకంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ వి ఆల్ సఫర్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ చాలా సార్లు మన ఇక్కడ యోగు గ్రంథంలో కూడా చూస్తున్నామండి. 14వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. వి హావ్ బీన్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ శ్రమను అనుభవించడం అనేది, ఆదాము హవ్వలు చేసిన పాపం వల్ల శ్రమను అనుభవించడం అనేది, it's not only for human beings, it's also for the whole creation. సృష్టి యావత్తు. ఇక్కడ నేను ఒక వచనం చెప్తున్నాను. ఇక్కడ రోమా 8:19 వచనంలో, 8వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అండ్ దానికి ముందు రోమా 8వ అధ్యాయం 22వ వచనంలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రస్తుత వేదన పడుచున్నదని ఎరుగుదుము. సో ఆదాము హవ్వల చేసినటువంటి పాపం వల్ల ఆదాముని శపించడం జరిగింది, హవ్వని శపించడం జరిగింది, పాము రూపంలో వదులుకుంటున్న అపవాదిని శపించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక అంశాన్ని కూడా శపించడం జరిగిందండి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో నేలను కూడా శపించాడు. నేలను కూడా అంటే సృష్టిని కూడా శపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనుషులు మాత్రమే మనం శ్రమ పడటం కాదండి, సృష్టి యావత్తు కూడా మనుష్య కుమారుని, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరికి ఎదురు చూస్తున్నట్టు, అంటే శ్రమ ద్వారా విడుదల కొరకు మనతో పాటు సృష్టి కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే నెక్స్ట్ మరి అంశంలోకి వెళ్ళినట్టయితే, సఫరింగ్ ఈజ్ జుడిషియల్. సఫరింగ్ ఈజ్ జుడిషియల్. Why it is judicial? How can we consider it as a judicial thing? Because it is a judgment of God. దేవుని ఇచ్చినటువంటి తీర్పు ఫలితంగా మనం ఇక్కడ శ్రమలో అనుభవించడం జరుగుతుంది. జుడిషియల్ అంటే న్యాయపరమైనది. మనం శ్రమలో పొందడం అనేది న్యాయపరమైనది. ఎందుకు న్యాయపరమైనది అంటే, ఆదాము హవ్వలు చేసిన పాపానికి దేవుడిచ్చిన తీర్పు ఫలితంగా మనం ఈనాడు ఈ ప్రపంచ శ్రమలో అనుభవించడం జరుగుతుంది. అయితే ఆదాము హవ్వల పాపానికి ముందు శ్రమలు లేవండి. దేవుడు ఆయన చేసిన సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఒక సెంటెన్స్ అక్కడ ఉంటుంది, దేవుడు తన చేసిన సృష్టిని చాలా మంచిదిగా చూసాను. మంచిదిగా మొత్తం అంతా ఇట్ వాజ్ వెరీ గుడ్, ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ ఆదాము హవ్వల పాపం అయిపోయిన తర్వాత మాత్రమే శాపము, పాపము, వేదన ఇవన్నీ లోకంలోకి ఎంటర్ అవడం జరిగింది. తర్వాత సఫరింగ్ ఈజ్ పర్సనల్. సఫరింగ్ ఈజ్ పర్సనల్. ఇది మనకి దేవునికి మాత్రమే సంబంధించినటువంటి ఒక విషయం. సఫరింగ్ ఈజ్ పర్సనల్. ఇక్కడ యేసుక్రీస్తు చాలా భయంకరమైన వేదనలు అనుభవించాడు అనేటువంటి సత్యాన్ని నాకు నేనుగా తెలుసుకొని నా సంబంధాన్ని యేసుక్రీస్తుతో పటిష్టపరచుకోవడం అనేది నాకు మాత్రమే సంబంధించినటువంటి విషయం. ఇట్స్ నాట్ ఎ గ్రూప్ యాక్టివిటీ. It is not at all a group activity. It is definitely an individual activity. It is a personal relationship. It depends on the personal relationship what we have with our God. ఇక్కడ ఎందుకు అంటే ఈ పర్సనల్ రిలేషన్షిప్ మనం ఎందుకు ఇంతగా పటిష్టపరచుకోవాలి అని అంటే, మన ఎక్స్పెక్టేషన్ క్రీస్తు 1వ పేతురు 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివార ఎన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో మనం పాలివారమై ఉన్నప్పుడు మాత్రమే ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మరి మహానందంతో ఆయన ఎదుర్కోవడము, ఆయన మహిమలో మనం ప్రవేశించబడటం అనేది జరుగుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ పర్సనల్, అవర్ ప్యూర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. అండ్ suffering
ప్రిసీడ్స్ గ్లోరీ. మహిమకు ముందు, విడుదలకు ముందు డెఫినెట్ గా శ్రమలు అనేవి తప్పకుండా ఉంటాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే రోమా ఆ, పత్రిక మరి 8వ అధ్యాయం 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మరి ఇక్కడ మనం ఏదైతే శ్రమలు ప్రస్తుతం అనుభవిస్తున్నామో అవి ఆ కొంచెం కాలం మాత్రమే, అల్పకాల శ్రమలు మాత్రమే. మరి మన ముందు ఉన్నటువంటి చాలా గొప్ప విడుదల ఏంటి అంటే ఆయన మహిమలో మనము పాలు పొంగులు పొందబోతున్నాము అనేటువంటి గొప్ప నిరీక్షణ. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ టెల్ యూ ఆన్ దిస్ అకేషన్. వి ఆల్ నో దట్ వి డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. కాబట్టి ఈ లోకంలో మన స్టే ఇట్స్ ప్యూర్లీ టెంపరరీ, శాశ్వతమైంది కాదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కనుక ఉన్నట్టయితే మనం భయభక్తులతో మన జీవితాన్ని డిఫరెంట్ గా మనం కొనసాగిస్తామండి. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే ఈ వాక్యం